ఏ నెలలో పుట్టినవారు ఎలాంటి స్వభావం కలిగి ఉంటారు ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. జనవరి నెలలో పుట్టిన స్త్రీ పురుషులు చూడ్డానికి అందంగా వీరిని చూడగానే ఎదుటివారికి గౌరవభావం కలుగుతుంది. వీరు ఇతరులను సులభంగా ఆకర్షించగలరు. అలాగే మంచి ఆలోచనపరులు. దీని ఆలోచనలు చాలా వరకు కలిసివస్తాయి. ఇతరులకు సలహా ఇవ్వగల శక్తి సామర్థ్యాలు కలిగి ఉంటాయి. వాదనలు ఎంతటివారినైనా ఒక మాటలతో పడగొట్టగలరు. వీరితో వాదనకు దిగడమంటే ఓటమి అంగీకరించడమే. వీరి హృదయం మంచిది, చాలా సున్నితమైనది. చిన్న వయసులోనే విద్యలో బాగా రాణిస్తారు. ఈ నెలలో పుట్టినవారికి ధైర్య సాహసాలుంటాయి. ధైర్యవంతులు. ఎలాంటి పనులు చేయడానికైనా సిద్ధపడతారు. చాలా వరకు మంచి పనులే చేస్తారు. ఎలా సంపాదిస్తారు? కొందరు ఉద్యోగస్తుడిగా మంచి పేరు సంపాదించుకుంటారు. మరికొందరు గొప్ప పండితులై పూర్తి సంపాదించుకుంటారు. వీరిలో కొందరికి ఇతరులను నమ్మడం వలన ఘననష్టం జరుగుతుంది. అయినా కూడా వీరికి మంచి జీవితం ఉంటుంది. ఫిబ్రవరి నెలలో పుట్టినవందరికీ ఈ కింద ఫలితాలు వర్తిస్తాయి. ఈ నెలలో పుట్టినవారు కొంతవరకు బలహీనులు. అన్ని విషయాలలో నెమ్మదిగా ఉంటారు. అదృష్టం కూడా అంతంత మాత్రంగానే ఉంటుంది. అయినా కూడా ఈ నెలలో పుట్టినవారిలో మంచి విద్యావంతులవుతారు. అలాగే మంచి విద్యను అభ్యసించి గొప్ప స్థాయికి చేరుకున్నవారన్నారు. గొప్ప కీర్తి ప్రతిష్టలు సంపాదించుకున్నవారు. సమాజంలో మంచి గుర్తింపు, తగిన స్థాయి లభిస్తుంది. వీరి స్థాయిని కాపాడుకుంటారు. వీరిలో ఏ లోపం కనిపించదు. అపకీర్తి రాకుండా చాలా జాగ్రత్త పడతారు. తమ స్థానానికి న్యాయం చేస్తారు. వీరిలో చిన్న చిన్న బలహీనతలుంటాయి. ఈ నెలలో జన్మించిన వారిలో మంచి కవులు, కళాకారులు, గాయకులు, వేదాంతలు, వైద్యులు ఉన్నారు. కొంచెం మృదు స్వభావులు. ఎక్కువగా బాధపడే మనస్తత్వం ఉంటుంది. కోపంతో పాటు ప్రేమ కూడా ఎక్కువే. ఒక విధంగా వీరికి సున్నితమైన మనసుంటుంది. ఈ నెలలో పుట్టినవారు అవకాశం లభించినప్పుడు, పరిస్థితులు అనుకూలించినప్పుడు మంచి అభివృద్ధిని పొందుతారు. వీరు మంచి పేరు, కీర్తి ప్రతిష్టలను సంపాదిస్తారు. ఆకస్మిక ధనప్రాప్తి ఉంటుంది. ఇతరుల వల్ల స్థిరాస్తులు లభిస్తాయి. ఈ నెలలో పుట్టినవారు ఇతరులను ఆకర్షించగలరు. స్నేహంగా ఉండగలరు. వీరు స్నేహం చాలా కాలం ఉంటుంది. ఎదుటివారికి మేలు చేస్తారు. ఈ నెలలో పుట్టినవారు మంచి తెలివితేటలు కలిగి ఉంటారు. వ్యాపారంలో బాగా రాణిస్తారు. ఇతరులకు వ్యాపార సలహాలు కూడా ఇవ్వగలరు. మీ సలహాలు వారు పాటించి బాగా లావుపడతారు. సున్నితమునిస్తత్వాన్ని కదిలిపెట్టకపోతే, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించకపోతే చాలా నష్టపోతారు. జీవితంలో ఎదగలేరు. కాబట్టి ఆత్మీయ విశ్వాసం దొరికి చాలా అవసరం. మార్చి నెలలో పుట్టిన స్త్రీ పురుషులు గుణగణాలుంటాయి. వీరికి కొంచెం కోపం ఎక్కువ. కొంచెం తొందరపడతారు. ఇతరులను త్వరగా నమ్మరు. నిజాయితీగా ఉంటారు. అందువల్ల వీరి స్నేహం ఎక్కువ కాలం నిలవదు. చాలా గొప్పగా మాట్లాడతారు. రాజకీయాలలో బాగా రాణిస్తారు. వీరు రాజకీయ నాయకులు, పెద్ద ఉద్యోగస్తులు అవుతారు. ఈ నెలలో పుట్టినవారికి ఆలోచనలు ఎక్కువ, టెన్షన్లు కూడా ఎక్కువ. గొప్ప ఆలోచనలు చేసి వాటిని కార్యరూపంలో పెట్టి పనులు సాధించుకుంటారు. వీరు సామాన్యులుగా బాధ్యతగల స్థానంలో ఉండి సక్సెస్ అవుతుంటారు. పొగడ్తలకు లొంగిపోయి ఎదుటివారి పనులు చేసి పెడుతుంటారు. వీరు మంచి ఆలోచనాపరులు. జాగ్రత్త ఎక్కువ. నిర్మోహమాటంగా మాట్లాడతారు. అయినా సరే వీరు ఎవరినీ లెక్కచేయరు. వ్యాపారాలు కూడా కలిసివస్తాయి. ఆకస్మిక ధనలాభముంటుంది. ఇతరుల వల్ల లాభం పొందుతారు. వీరికి బాగా కలిసివస్తుంది. మంచి అభివృద్ధి పొందుతారు. వీరు ధైర్యసాహసాల వల్ల సంపాదించే అవకాశం ఉంది. దానికి తోడు వీరికి అదృష్టం రాదా కలిసివస్తుంది. ఏప్రిల్ నెలలో పుట్టిన స్త్రీ పురుషులు అందరికీ ఈ ఫలితాలు వర్తిస్తాయి. ఈ నెలలో పుట్టినవారు స్వయంగా స్వతంత్రభావాలు కలిగినవారిగా ఉంటారు. వారి పనులు వారు స్వయంగా చేస్తారు. వారి సొంతలోనే చేస్తారు. ఇతరులను పలకరించరు. ఇతరుల జోక్యాన్ని అంగీకరించరు. అవసరమైతే వారే తప్పుకుంటారు. మంచి చురుకైనవారు. కోపనెక్కువ. ఇతరులను నడిపించే స్థాయిలో ఉంటారు. ప్రతి విషయంలో వారి సొంత మార్గాలని అవలంబిస్తారు. వీరికి మానసిక ధైర్యం, మానసిక శక్తి చాలా ఎక్కువగా ఉంటుంది. సరైన పనులు పూర్తిగా చేపడతారు. పనిని పూర్తి చేసి చూపిస్తారు. మధ్యలో వదిలేయరు. ప్రతి విషయంలో ముక్కుసూటిగా, నిజాయితీగా ఉంటారు. నిజం మాట్లాడతారు. నిజాయితీ కొరకు శత్రుత్వాన్ని కూడా ఎదుర్కొంటారు. వీరి ఆలోచనలతో పూర్తిగా సాధించుకుంటారు. డబ్బు, మంచి పొజిషన్ను సంపాదించి తీరుతారు. ఈ నెలలో పుట్టినవారు ఇంట్లో, ఆఫీసులో, వ్యాపార సంస్థలలో వారి జీవితంలో మొదటి స్థానంలోనే ఉంటారు. ఉండాలని కూడా ఆశపడతారు. జీవితంలో అభివృద్ధి సాధించుకుని గొప్పతనం పొందుతారు. వీరికి అదృష్ట పరిస్థితులు కూడా అనుకూలిస్తాయి. ఈ నెలలో పుట్టినవారు మంచి శక్తివంతులు. ఇతరులకు దారి చూపిస్తారు. మార్గదర్శకులవుతారు. వీరు చాలా చురుకుగా ఉంటారు. అలాగే చురుకుగా కూడా పనులు చేస్తారు. సోమనితనాన్ని దగ్గరకు రానివ్వరు. పనిని దేవుడిగా భావిస్తారు. మంచి సంపాదన ఉంటుంది. అనుకోకుండా వీరికి చాలా ఘననష్టాలు జరుగుతాయి. అయినా కూడా జీవితంలో తట్టుకొని నిలబడతారు. మే నెలలో పుట్టిన స్త్రీ పురుషులు అందరికీ ఈ ఫలితాలు వర్తిస్తాయి. వీరికి త్యాగబుద్ధి ఎక్కువ. ప్రయాణాల మీద అభిరుచి. కొత్త ప్రదేశాలు చూడాలని కోరిక ఎక్కువగా ఉంటుంది. పార్టీలు చేసుకోవడమంటే చాలా ఇష్టపడతారు. వీరికి ఓర్పు కూడా చాలా ఎక్కువ. అందరినీ ప్రేమిస్తారు. ఇతరులచే ప్రేమించబడతారు. వీరికున్న శక్తిని ధారపోస్తారు. మానసికంగా, శారీరకంగా త్యాగబుద్ధి ఉంటుంది.
చివరికి ఎలాంటి త్యాగానికైనా వీరు సిద్ధపడతారు. అందరితో స్నేహభావంగా ప్రేమగా ఉంటారు. స్నేహితులకు పార్టీలిస్తారు. బాగా ఖర్చు చేస్తారు. ఎన్నో ఇబ్బందులు పడి గృహాలు ఏర్పాటు చేస్తారు. ఆహారమునకు ప్రాముఖ్యత ఇస్తారు. ఇంటిని పరిశుభ్రంగా అందంగా అలంకరించుకుంటారు. వీరు మంచి కళాకారులు కూడా. నమ్మినవారికి వారు ఇష్టపడి వారికి ప్రాణాలు సైతం ఇస్తారు. న్యాయంగా ధర్మంగా పోరాటం చేస్తారు. అందువల్ల చివరికి వీరు ఓటమిని అంగీకరించవలసిన అవసరాలు కూడా రావచ్చు. వీరిలో ఉద్యోగస్తులు, ఆఫీసర్లు, కళాకారులు ఉన్నారు. మరియు వీరిలో మంచి ప్రజాసేవకులు కూడా ఉన్నారు. సమాజంలో మంచి స్థాయిలో గౌరవస్థానంలో ఉంటారు. జూన్ నెలలో పుట్టిన స్త్రీ పురుషులందరికీ ఈ ఫలితాలు వర్తిస్తాయి. ఈ నెలలో పుట్టినవారు మంచి పేరు, గౌరవం సంపాదించుకుంటారు. వీరికి ధనం సంపాదించాలనే కోరిక ఎక్కువగా ఉంటుంది. వీరు తమ సంపాదనను అనుభవిస్తారు. వీరిలో కొందరు వర్తకుడిగా బాగా సంపాదిస్తారు. కొందరు ఉద్యోగస్తులుగా మంచి పేరు సంపాదించుకుంటారు. మరికొందరు గొప్ప పండితులై కీర్తి ప్రతిష్టలు సంపాదించుకుంటారు. వీరిలో కొందరికి ఎదురులేని నమ్మకం వలన ధననష్టం జరుగుతుంది. అయినా కూడా వీరికి మంచి జీవితం ఉంటుంది. వీరి ఆరోగ్యం బాగుంటుంది. ధనవంతులు అయ్యే అవకాశం చాలా ఎక్కువ. సంపాదించగలరు. వీరు చాలా పొదుపుగా డబ్బులు ఉపయోగిస్తారు. గృహములు, భూమిని కొంటారు. సంపాదిస్తారు. ఇల్లుపైన, స్థలములపైన, పరిచవులపైన పెట్టుబడి పెడతారు. వీరికి పరిశ్రమలు, ట్రాన్స్పోర్ట్, వ్యవసాయం బాగా లాభం వస్తాయి. వీరు ఎట్టి పరిస్థితుల్లోనూ నష్టాలను భరించలేరు. వీరు వ్యాపారాలను బాగా చేస్తారు. ఈ నెలలో పుట్టినవారిని వివాహం చేసుకోవడం వల్ల ఎక్కువ లాభాన్ని పొందుతారు. పురుషులు మంచి అదృష్ట జాతకులవుతారు. బాగా సంపాదిస్తారు. వ్యాపారాలు బాగా చేస్తారు. పరిశ్రమలు సాధిస్తారు. నలుగురికి మేలు చేస్తారు. వీరి తెలివితేటలు చాలా గొప్పవి. వీరి మెదడు చాలా చురుకుగా పనిచేస్తుంది. వీరు ఏ విషయాన్నైనా తొందరగా గ్రహిస్తారు. వీరి తెలివితేటలు అమోఘం. ఇతరులకు వీరి మనస్తత్వం నచ్చకపోవచ్చు. కాని వీరికి గ్రహించే శక్తి చాలా స్పీడ్గా ఉంటుంది. పనిలో ఉన్నప్పుడు ఇతర విషయాల గురించి వీరు ఆలోచించరు. తల్లిపెట్టిన పనిని మాత్రమే చేస్తారు. ఇతరుల పనులకు దూరంగా ఉంటారు. సమాజంలో మంచి గౌరవం, మర్యాదలు కలిగి ఉంటారు. జులై నెలలో పుట్టిన స్త్రీ పురుషులందరికీ ఈ ఫలితాలు వర్తిస్తాయి. ఈ నెలలో పుట్టినవారు నమ్మిన దానిని నిజాయితీగా చేస్తారు. అలాగే వారి నమ్మకంతో పూర్తి చేస్తారు. అన్ని కోరికలు వీరిలో చాలా ఎక్కువ. వీరు అనుకున్నది, రచించినది వెంటనే ప్రవేశపెట్టి ఫలితాలు సాధించడానికి ప్రయత్నిస్తాడు. కాని పని అంటూ ఉండాలి. ఈ నెలలో పుట్టినవారు బాగా సంపాదించగలరు. కొత్త వస్తువుల ద్వారా, వ్యాపారాల ద్వారా సంపాదించగలరు. మంచి స్నేహభావంగా ఉండి నలుగురికి లాభం చేయగలరు. ఈ నెలలో పుట్టినవారు మానసికంగా చాలా బలవంతులు. శ్రమకు మించి కష్టపడతారు. వీరు ధనవంతులైతే ప్రయాణాలు చేసి సంతోషపడతారు. అందరితో కలిసిపోయే గుణం ఉంటుంది. అందుకే ప్రయాణాలలో కూడా వీరు మంచి స్నేహితులను సంపాదించుకుంటారు. ఈ నెలలో పుట్టినవారు జీవితంలో చాలా కష్టనష్టాలను ఓర్చుకుని స్థిరపడతారు. అయినను వారి కష్టంలో వారిని ఏమీ చెయ్యలేరు. జీవితంలో శ్రమకు భయపడక కష్టములు తట్టుకుని అభివృద్ధిని పొందుతారు. ఆగస్ట్ నెలలో పుట్టిన స్త్రీ పురుషులందరికీ ఈ ఫలితాలు వర్తిస్తాయి. ఈ నెలలో పుట్టినవారికి ధైర్యం, ఆత్మవిశ్వాసం చాలా ఎక్కువగా ఉంటాయి. అందుకే ఇతరుల సలహాలు అడక్కుండానే వారి నిర్ణయాలు వారే తీసుకుంటారు. తలపెట్టిన పనిని సకాలంలో పూర్తి చేస్తారు. మంచి కీర్తి ప్రతిష్టలు సంపాదిస్తారు. వీరికి ఇతరులను గెలిచే అదృష్టముంటుంది. ప్రతి విషయంలోనూ ముందుంటారు. వీరు అనుకున్నది వెంటనే ప్రారంభిస్తారు. అనుకున్నది అనుకున్నట్లుగా చేసి అందరూ ఆశ్చర్యపడేలా పనులు చేస్తారు. వీరు చేపట్టిన పనులు ఆగవు. ఆగస్ట్ నెలలో పుట్టినవారు డబ్బు విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటారు. డబ్బు గురించి అనేక రకాల పనులు చేస్తారు. సమయానికి వారి ఆలోచనలు కలిసి రాకపోతే జీవితంలో ఇబ్బందులు, బాధలు పడతారు. వీరికి ఆలోచనలు కూడా ఎక్కువ. కలలుగనే స్వభావం ఉంటుంది. కష్టపడి పనిచేసే మనస్తత్వం ఉంటుంది. కొన్ని పనులలో ఆటంకాలు ఏర్పడవచ్చు. అయినా ఇతరులను ఆకర్షించే ప్రయత్నం చేస్తారు. వేదాంత విషయాల్లో కూడా నమ్మకముంటుంది. వీరికి దైవభక్తి కూడా ఉంటుంది. ఈ నెలలో జన్మించిన వారు ప్రేమజీవులు. ఎవర్నైనా ఇష్టపడితే వారి పట్ల పూర్తి ప్రేమానురాగాలు చూపిస్తారు. వీరి ప్రేమ చాలా నూతనది. తల్లిదండ్రులను, సోదరులను, అలాగే కావలసిన వారిని మనసారా ప్రేమిస్తారు. కుటుంబ నియమాలు పాటిస్తారు. గౌరవం కలిగి ఉంటారు. సెప్టెంబర్ నెలలో పుట్టిన స్త్రీ పురుషులందరికీ ఈ ఫలితాలు వర్తిస్తాయి. ఈ నెలలో పుట్టిన స్త్రీ పురుషులు తొందరపడి నిర్ణయాలు తీసుకుంటారు. వీరిలో చురుకుదనం చాలా ఎక్కువ. కాబట్టి వీరికి మంచి అభివృద్ధి, మంచి లైఫ్ ఉంటుంది. మంచి విషయాల గురించి ప్రస్తావిస్తారు. వీరికి వచ్చిన ఆలోచనలను వెంటనే కార్యరూపంలో ఉంచుతారు. వీరు గృహములను మంచి ఆకర్షణీయంగా అలంకరించుకుంటారు. వీరు ఆచారాలను గౌరవిస్తారు. వీరు మంచి సంభాషణపరులు. బాగా మాట్లాడతారు. మంచి వ్యక్తులుగా గుర్తించబడతారు. వీరి సొంత విషయాలలో వారి సొంత ఆలోచనను నమ్ముతారు. అలాగే సొంత ఆలోచనలని పాటిస్తారు. సొంత నియమాలు, సొంత పనులను ప్రాముఖ్యతను ఇస్తారు. వీరి ప్రేమ కుటుంబమంతగా బాగుండదు. వీరి బాల్య జీవితం, యవ్వనం శ్రమతో గడుస్తుంది. మంచి అలవాట్లను కలిగి ఉంటారు.
చెడ్డవారు దగ్గరకు రాకుండా జాగ్రత్తపడాలి. వీరి ఆరోగ్యం బాగానే ఉంటుంది. మంచి శరీరం, ఆహారం తీసుకోవడంలో వీరికి కొన్ని ప్రత్యేక నియమాలు అభివృద్ధిలో ఉంటాయి. అక్టోబర్ నెలలో పుట్టిన స్త్రీ పురుషులందరికీ ఈ ఫలితాలు వర్తిస్తాయి. ఈ నెలలో పుట్టినవారు నిజాయితీపరులుగా ఉంటారు. ఎప్పుడూ సత్యాన్ని కట్టుబడి ఉండడానికి ప్రయత్నిస్తారు. ఎటువంటి క్లిష్ట పరిస్థితుల్లోనూ వీరు నిజాయితీని వదులుకోరు. అవతలి వ్యక్తి నిజాయితీగా ఉన్నాడా లేదా, లేక మోసం చేస్తాడా అనే అంశాలను గుర్తించడంలో వీరు నేర్పరులుగా ఉంటారు. ఈ నెలలో పుట్టినవారు తాము ఎలాగైతే నిజాయితీగా ఉన్నామో అవతలి వ్యక్తి కూడా అలాగే ఉండాలని భావిస్తారు. అలా ఉండలేని వారిని పెద్దగా ఇష్టపడరు. ప్రశాంతంగా జీవించాలని ఏదీ లక్ష్యం. అక్టోబర్ నెలలో పుట్టినవారు ప్రశాంతంగా జీవించడానికి చాలా ఇష్టపడతారు. ఎక్కువ టెన్షన్లు పెట్టుకోవడానికి ఇష్టపడరు. ఇతరులతో సత్యంగా మెలగడానికి ప్రయత్నిస్తారు. వాదనలు పెట్టుకోవడం, చిరాకు పడడం ఈ నెలలో పుట్టినవారికి ఇష్టముండదు. వీరు ఎవరితోనైనా ఆరోగ్యకరమైన, సామరస్యమైన సంబంధాన్ని కొనసాగిస్తారు. అక్టోబర్ నెలలో పుట్టినవారు ఎటువంటి విషయాలను కాంప్లికేట్ చేయరు. సందర్భానుసారం ప్రవర్తిస్తారు. ఇక ఈ మాసంలో పుట్టినవారు సృజనాత్మక లక్షణాలను కలిగి ఉంటారు. మీరు మేధావులు అని చాలా ఖచ్చితంగా అంగీకరించి తీరుతారు. చాలా సందర్భాలలో మీరు సృజనాత్మకత, ఆశ్చర్యాన్ని కలిగి వస్తుంది. ఈ మాసంలో పుట్టినవారికి వస్తువులను ఏ విధంగా